పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే ఉంది. ఇందుకోసమే తన చేతిలో ఉన్న సినిమా షూటింగ్లన్నీ నిలిపివేశారు. దీంతో పవన్ సినిమాల సంగతి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. ఇలాంటి వేళ హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఇటీవల హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. హరిహర వీరమల్లు సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సినిమా క్యాన్సిల్ అవుతుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఈ చిత్రం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. పవర్ స్టార్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో మేము కట్టుబడి ఉన్నాం. కేవలం లాభం మాత్రమే మా ఉద్దేశం కాదు. ఎన్నికల తర్వాత పవన్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం అంటూ రత్నం చెప్పారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక యానిమల్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మీ అందరి ఊహలకు మించి ఉండబోతుంది. మీ అందరినీ థియేటర్లో సీటు అంచున కూర్చోబెట్టే ఓ స్పెషల్ ప్రోమోను త్వరలో వదులుతాం. అప్పటి వరకు ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూడండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ ఓ వీరుడుగా కనిపించబోతున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం. కోవిడ్ సంక్షోభంతో పాటు పవన్ పాలిటిక్స్లో బిజీగా ఉండడంతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో దాదాపు 4 ఏళ్లుగా ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.